ఎవరైనా మనము పెద్దవాళ్ళ దగ్గరికి వెళ్ళి నమస్కరించామనుకోండి, వాళ్ళు అష్టైశ్వర్యాలతో వర్ధిల్లు అని దీవిస్తూ ఉంటారు. అంటే అష్టైశ్వర్యాలు అంటే ఏంటి అసలు? ఇప్పుడు మన జీవితంలో మనకు సంపూర్ణంగా మనిషికి కావలసినవి అన్నీ కూడా లభించాలంటారు. అసలు మనిషికి ఏం కావాలండి? పుట్టిన ప్రతి వాళ్ళు ఆనందంగా పెరుగుతారు. పెరిగినాక వాళ్ళ పేరెంట్స్ ఏమనుకుంటారు? వీళ్ళకు పెళ్ళి కావాలి, మంచి విద్య రావాలి, ఆరోగ్యం ఉండాలి, మరి వాళ్ళకు పెళ్ళిళ్ళు కావాలి, పెళ్ళిళ్ళు అయిన తర్వాత మళ్ళీ సంతానం కావాలి, సంతానమైనాక ఆ సంతానం కూడా చక్కగా ఉండాలి, వీళ్ళతో ప్రేమతో కలిసి తల్లిదండ్రులతో కలిసి ఉండాలి. సంతానం అనేది వాళ్ళకి ఎప్పుడూ ఏ విధమైన లోటుపాట్లు రాకుండా ఉండాలి. వాళ్ళకి ఏవైనా ఇబ్బందులు వచ్చినా కూడా వాళ్ళు ధైర్యంగా వాటిని ఎదుర్కొనే తెలివి కలిగి ఉండాలి. అట్లా ఎప్పుడూ కూడా మనము శ్రేయస్సును కోరుకుంటాం. అయితే ఇంతకీ అష్టైశ్వర్యాలు అనేటి ఏంటి? అసలు అందరికి ఉంటాయా నిజంగా అనేది మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. పైల లోకానికి స్వాగతం. అందరికీ నమస్కారం అండి. అష్టైశ్వర్యాలు అనగానే ముందే ఒకటవది ఏంటి? ఎవరైనా కానీ ధనం మూలం ఇదం జగత్. ధనం కావాలని కోరుకుంటారండి. ధనాన్ని కలిగి ఉండడమే ఐశ్వర్యం. అంటే ధనం అని అనుకుంటాం మనం. అయితే ఒక్క ధనం అయితే అష్ట ఐశ్వర్యాలు అన్నప్పుడు మరి ధనం ఒకటే అవుతుంది. అంటే ధనము, డబ్బు ఉంటే ఆర్థికమైన సంపదలు, బంగారం ఉండొచ్చు, అదేవిధంగా భూములు, జాగాలు ఉండొచ్చు, కంపెనీలు ఉండొచ్చు, ఏవైనా ఇవన్నీ కూడా మనకు ధనము సంబంధించిందనమాట. అయితే అదేవిధంగా మనకు ఒకటవది ధన ఐశ్వర్యం. మరి ఇవి ఉంటే సరిపోతుందా అనండి? డబ్బు ఉండగానే సరిపోదు కదా. మరి బాగా డబ్బు ఉందండి, కానీ ఆయన చాలా బిజీ. ఎప్పుడు కూడా ఆయనకు తిండి తినడానికి కూడా టైం ఉండదు. కొంతమంది వాళ్ళు తిందాము అంటే స్వీట్ తిందాము అంటే షుగరు, హాట్ తిందాము అంటే బీపీ. వాళ్ళకి ఎన్నో కోట్ల డబ్బులు ఉన్నాయి, వాళ్ళ ఇంట్లో ఎంతోమంది పని వాళ్ళు తింటూ ఉంటారు, కానీ వీళ్ళు ఏమీ అనుభవించలేరు, తిని ఆనందించలేరు. అలాంటప్పుడు ఏం లాభం అండి? కాబట్టి జీవనం విధానంలో అవసరాలు తీర్చడానికి డబ్బు అవసరం పడుతుంది. కానీ కేవలం డబ్బు ఉంటేనే సరిపోదు, ఇంకేముండాలి? ధాన్యం కూడా ఐశ్వర్యం. ధాన్యం అంటే మనం తినేది ఫుడ్, అన్నము ఏదైనా కావచ్చు, మనం తినడానికి అదృష్టం కలిగి ఉండాలి. అదొక ఐశ్వర్యం. మనం తినగలగడం కూడా. మనము ఒక్కొక్కసారి మన ప్లేట్లో పెట్టిన అన్నం కూడా తినే టైం లేక ఏదో అర్జెంట్ పని ఉందని వెళ్ళిపోతూ ఉంటాం. అంటే అది తినడానికి అదృష్టం లేదన్నట్టు. ఆ అదృష్టం ఉండడం అనేది కూడా ఒక ఐశ్వర్యం అంటారు మన పెద్దలు. తినే టైంలో చక్కగా ఆనందంగా తినగలిగి ఉండడం కూడా ఒక ఐశ్వర్యం. మరి మూడవది ఏంటి అంటే మనకు సౌకర్యాలు. మనం ఎటు వెళ్ళాలన్నా మనకు వెహికల్ ఉండాలి, ఒక చిన్న స్కూటీ ఉండాలి, ఒక కారు ఉండాలి. మనకు ఏదైనా ఒక అంటే మనకి ఇలా డోర్ తీసి పట్టుకునే ఒక డ్రైవర్ ఉండాలి కదండి. మన అందరి కోరికలు అవే ఉంటాయి కదా. మనము ఇంటి ముందరికి వెళ్ళాము అంటే
మనకు టక్కున అక్కడ నిలబడి ఇలా డోర్ తీసి మనం కూర్చోగానే మనం తీసుకెళ్ళే వాళ్ళు ఉండాలి. అలా సౌకర్యాలు ఎక్కడికి వెళ్ళినా ఏది కావాలంటే అది సౌకర్యంగా కలిగి ఉండడం అన్నమాట. ఇప్పుడు సంపదల్లోనే మనకు సంపదలు ఉంటేనే సౌకర్యాలు ఉంటాయి, సంపదలు లేకుంటే సౌకర్యాలు ఉండవు కదా. కాబట్టి సంపద, ఫుడ్డు, మరి సౌకర్యాలను వీటినే గజ ఐశ్వర్యం అంటారట. గజం అంటే ఏంటిది? పూర్వం రాజులు గుర్రాల మీద అంటే లక్ష్మిని గజంతో సూచిస్తారు కదా, అందుకని గజ ఐశ్వర్యం అంటారు. గజ లక్ష్మి అనమాట. ఐశ్వర్యం అంటే లక్ష్మీదేవి కదా. అలాగే మరి అన్నీ ఉన్నాయండి. తినేంత తిండి ఉన్నది, డబ్బు ఉన్నది, ఆనందం ఉంది. ఇద్దరే ఉంటే లింగిలిటుకు అని. సంతానం కావాలి, మంచి సంతానం ఉండాలి. ఆ సంతానం కూడా పిల్లలు ఎలా ఉండాలి? వాళ్ళ వంశాభివృద్ధి కలిగేటట్టు, వాళ్ళ వంశానికి కీర్తి ప్రతిష్టలు తెచ్చే విధంగా పిల్లలు ఉండాలి అని కోరుకుంటారు. కాబట్టి అటువంటి పిల్లలు వాళ్ళ ఇంట్లో పుట్టడము, చక్కగా పెరగడము అనేది. మరి ప్రతి పనిలో కూడా మనకు విజయం కావాలి. మనము బిజినెస్ చేసినా, ఏ పని స్టార్ట్ చేసినా కూడా అందులో మనకు సక్సెస్ అనేది కలగాలి. మన పిల్లలు ఫస్ట్ క్లాస్లో పాస్ కావాలి. ఎవరైనా కోరుకునేవి ఇవే కదండి. మనం ఒక పని చేసినామా అంటే దాంట్లో సక్సెస్ కావాలి. ఒక పోటీకి వెళ్ళాము అంటే దాంట్లో గెలవాలి. మనమే నెంబర్ 1గా నిలవాలి. అంటే దాన్ని ఏమంటాము? విజయం. విజయం కలగడం కూడా మన పోయిన ప్రతి చోట మనకు అనుకూలంగా పనులు అవుతున్నాయి అనేది కూడా ఒక ఐశ్వర్యం. అబ్బో ఈయన వస్తే ఎక్కడైనా పని కాదనేదే లేదండి, ఎక్కడికి పోయినా పని చేసుకొని వస్తాడు అంటారు. అంటే ఏంటి? వాళ్ళు ఎక్కడ కాలు పెట్టిన వాళ్ళకు విజయమే కలుగుతుంది. అది ఒక ఐశ్వర్యం అన్నమాట ప్రతి దాంట్లో కూడా. మరి ఇవన్నీ ఉన్నాయండి, డబ్బు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, కానీ పిరికేవాడు ఉన్నాడు, ఏ పని చేయలేడు. స్వీట్ తింటే షుగర్ వస్తుందని భయం, హాట్ తింటే బీపీ వస్తుందని భయము, వెహికల్లో వెళ్తే యాక్సిడెంట్ అవుతుందని భయము, ఎవరితోనన్నా మాట్లాడితే గొడవ అవుతుందని భయము. ఇలా అన్ని భయాలు ఉన్నాయనుకోండి. వాళ్ళు అన్నీ కట్టుబాట్లు ఏర్పాటు చేసుకుంటారు. తిండికి అన్నిటికీ లిమిట్ పెట్టుకుంటారు. వాళ్ళు కోరికలను అణుచుకొని జీవిస్తూ ఉంటారు. ఎందుకంటే ధైర్యంగా ఉండలేరు. ఒకళ్ళతో ఒక ధైర్యంగా ఒక మాట మాట్లాడలేరు. ఒకటి ఏదైనా అమ్మో ఈయనతో మాట్లాడితే గొడవ అవుతుందని మాటనే బంద్ చేస్తారు. అట్లా భయపడ్డప్పుడు ఏమవుతుందండి? మనం కొన్ని కోల్పోవాల్సి వస్తుంది. మనం ఆనందం కోల్పోతాము, డబ్బులు కోల్పోతాము, ఎన్నో సృష్టించబడతాయి సమస్యలు. కాబట్టి ఏది వచ్చినా కూడా మనము ధైర్యంగా ఉండడం అనేది ఒక ఐశ్వర్యంగా చెప్తారు మన పెద్దలు. మరి ఇటువంటి ధైర్యం రావాలంటే మన జ్ఞానం ఉండాలి. అందుకే విద్య అనేది ఒక ఐశ్వర్యం. జ్ఞానము అంటే విద్య. తెలివి ఉండుడే కాదండి, మస్తు తెలివి ఉన్నదండి వాడికి, కానీ భయం. దాన్ని ఉపయోగించాలంటే చాలా పండితుడు, కానీ నోరిప్పి మాట్లాడదామంటే భయం. అట్లాంటప్పుడు ఏంటండి ఉపయోగము? కాబట్టి తెలివి, జ్ఞానము ఉండాలి, ధైర్యం కూడా ఉండాలి. మరి వీటన్నిటినీ మనం సక్రమంగా వినియోగించుకోవాలంటే ఆధ్యాత్మిక జ్ఞానం కూడా ఉండాలి. ఆధ్యాత్మికత అంటే ధర్మంగా నడుచుకోవడం, నీతిగా ప్రవర్తించడము, మర్యాదగా ప్రవర్తించడము, భక్తి కలిగి ఉండడము, ఇతరుల పట్ల మానసికంగా సంతోషం ఎప్పుడు ఉంటుందండి? మనం ఇతరులను గౌరవించినప్పుడు వాళ్ళు మనను గౌరవిస్తారు. మర్యాదలు, సాంప్రదాయాలు ఇవన్నీ ధర్మము తెలిసి
వాటిని చక్కగా ఆచరించగలిగే వ్యక్తులు ఎప్పుడు కూడా సంతోషంగా ఉంటారు. అంటే ఇప్పుడు మనకు డబ్బు ఉంది, అహంకారం ఉంది, ఆధ్యాత్మిక చింతన లేదు, అప్పుడు నష్టపోతూ ఉంటాం అన్నమాట. కాబట్టి ఇవన్నీ కూడా కలగాలి, మనం సంతోషంగా ఉండాలి అంటే మనకు ఆధ్యాత్మిక ఐశ్వర్యం అనేది కూడా ఉండాలన్నమాట. వీటిని మనము అష్టైశ్వర్యాలు అంటారు. కేవలం డబ్బు ఉండడమే కాదు, డబ్బుతోని మనిషికి మన కీర్తి ప్రతిష్టలు తెచ్చేది, శాంతిని ప్రశాంతిని కలిగించేది, మరియు మన జీవితాన్ని ఎప్పుడూ సంతోషంగా ఆనందంగా జీవించగలగడానికి మనకు ఈ అష్టైశ్వర్యాలు కలిగి ఉండాలి. దీంట్లో కొంచెం అటు ఇటు అయినా కూడా మనము వాటిని నిలదొక్కునే విషయం కూడా ఒక అదృష్టమే. కొంతమంది చూడండి సూసైడ్ చేసుకుంటారు. ఎందుకు చేసుకుంటారు? వాళ్ళకి డబ్బున్నా కూడా వాళ్ళు సూసైడ్ చేసుకుంటారు, అనుభవించలేక, అంటే ధైర్యం లేక. అంటే ఇందులో ఏ ఒక్కటి లేకపోయినా బ్యాలెన్స్డ్గా మనము జీవితాన్ని ఆనందంగా జీవించలేము అని మన పెద్దలు అందుకని చెప్పేవారు అన్నమాట. అష్టైశ్వర్యాలతో ఉండడము అంటే ఈ విధంగా ఈ 8 ఐశ్వర్యాలను కలిగి ఉండాలి ప్రతి వాళ్ళు అని. కాబట్టి వీటినే అష్టలక్ష్మి అంటే ఐశ్వర్యం అంటేనే లక్ష్మి. కాబట్టి వీటినే 8 లక్ష్మీదేవిగా మనము భావిస్తామన్నమాట. మనకి ఏది కలిగినా కూడా అది ఒక లక్ష్మీప్రదంగా ఆనందంగా మనము భావిస్తాం. కాబట్టి ఎప్పుడు కూడా మనము ధర్మ మార్గంలో వెళ్తూ ఉన్నప్పుడు జ్ఞానం వల్ల ధైర్యం వస్తుంది, జ్ఞానం వల్ల డబ్బు సంపాదించుకోవచ్చు, జ్ఞానం వల్ల ఇప్పుడు జ్ఞానము ధైర్యము ఉంటేనే కదా. ఒక వెహికల్ వాడుకోవాలి అంటే కూడా మనకు ధైర్యం ఉండాలి, ఒక పని చేయాలంటే కూడా మనకు జ్ఞానం ఉండాలి, ధైర్యం ఉండాలి. ఇవి ఉన్నవాళ్ళు డబ్బును సంపాదించుకుంటారు, సంపాదించుకున్న డబ్బును నిలబెట్టుకోగలుగుతారు. కాబట్టి మనము ఈ అష్టైశ్వర్యాలు కావాలి అని కోరుకోవాలి. కేవలం డబ్బు కావాలి, ఏదో రకంగా డబ్బు సంపాదించాలి అనే ఆలోచనలు చేయకూడదు. మనం ఎప్పుడైతే అధర్మంగా డబ్బును సంపాదించడము, నీచమైన పనులు చేసి డబ్బును సంపాదిస్తామో ఆ డబ్బు వల్ల మనకు ఎటువంటి ప్రయోజనము కలగదు, ఆనందము కలగదు. మనము నీతి నిజాయితీగా ధర్మంగా ఏ డబ్బును సంపాదించుకుంటామో వాటి వల్ల మనం ప్రయోజనం పొందుతాము. మన పిల్లలు ఆనందంగా ఉంటారు, ముందు మన వంశం కూడా అభివృద్ధి చెందుతుంది, వాళ్ళు కూడా సమాజానికి దేశానికి ఉపయోగకరంగా తయారవుతారు. ఇది చాలా ముఖ్యమైనది. కాబట్టి డబ్బు సంపాదించామా అన్నదొకటే ముఖ్యం కాదు. మనిషికి ఈ మిగతా అన్నీ బాగుండాలంటే ఆ చివరి చెప్పిన ఆధ్యాత్మిక భావము, మన ధర్మము, ఆచరణ అనేది కూడా చాలా ముఖ్యం. ఇది మనం అందరము గమనించుకొని మన పిల్లలకు నేర్పించాలి. ఈ ప్రస్తుత పరిస్థితిలో ఇది చాలా ముఖ్యమైనది అని నేను భావిస్తున్నా. అందుకని మీరందరూ కూడా ఈ విషయాల పట్ల పిల్లలకు అవగాహన కలిగించాలి. మన ఇంట్లో ఒక ఇంటికి వెలుగు ఇల్లాలు అంటారు. ఆడపిల్లకు జ్ఞానం ఉంటే ఆ ఇంట్లో ఉన్న వాళ్ళందరూ ఆనందంగా జీవిస్తారు, ఆరోగ్యంగా జీవిస్తారు. ఎందుకు అంటే ఆడపిల్ల అంత ముఖ్యమైనది ఈ జీవితంలో, భూలోకంలో. అందుకే మాతృదేవోభవ అన్నారు. కాబట్టి మన ఆడపిల్లలకు మన సాంప్రదాయాలు, మన పద్ధతులు,
అన్నీ చక్కగా నేర్పుతూ వాళ్ళను మనకు అవగాహన కలిగిస్తూ చిన్నప్పటి నుంచే పెంచడం వల్ల వాళ్ళు పెరిగి పెద్దయి సమాజానికి మంచి పౌరులను ఇవ్వగలుగుతారు. వాళ్ళు గౌరవంగా జీవిస్తారు. వాళ్ళ వల్ల మనం కూడా ఆనందంగా జీవించగలుగుతాం, క్షేమంగా కూడా ఉంటారు. ఇవాళ రేపు క్షేమం అనేది కూడా చాలా ముఖ్యం. ఎప్పుడైతే ధర్మాన్ని తెలుసుకుని ఉంటారో అప్పుడే ధర్మో రక్షతి రక్షిత. ధర్మాన్ని మనం నిలబెడితే మనను ఆ ధర్మం రక్షిస్తుంది అని మన పెద్దలు ఎప్పుడో చెప్పిండ్రు. కాబట్టి దయచేసి అందరూ కూడా మన ధర్మాన్ని, మన భారతదేశంలో మనం సనాతనంగా మనం దేన్నైతే ఆచరిస్తున్నామో వాటికి విలువ ఇవ్వాలి, వాటిని పిల్లలకు నేర్పించాలి అని నేను కోరుకుంటున్నా. మరి మీకు కూడా నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. స్వస్తి. సర్వం శ్రీకృష్ణ చరణారవిందార్పణమస్తు. అందరికీ అష్టైశ్వర్యాలు కలగాలని ఆ భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నాను.